హాయ్ అండి, తెలుగు వంటల అమ్ముల ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను ఆయుడుకుడును చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఆయుడుకుడు దేనికి ఉపయోగం అంటే నడుములకు ఉపయోగం ఫ్రెండ్స్. నడుములు బలంగా ఉంటాయి ఆయుడుకుడు తింటే. కనీసం వారానికి 2 సార్లు అన్నా చేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను పొట్టు మినపప్పు తీసుకుంటున్నానండి. ఇవైతేనే బాగుంటుంది. పొట్టు మినపప్పు అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందుకోసం నేను పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. కొలుసుకుందామండి. గ్లాసున్నర పోసానండి మినపప్పు, పొట్టు మినపప్పు. అలాగే రైస్ కూడా అండి, సగం గ్లాస్ పోస్తున్నానండి రైసు. ఈ రెండు కలిపి నానబెట్టుకోవాలండి. కనీసం ఒక 4 గంటలన్నా నానాలండి. నానిన తర్వాత మనం కడుక్కునేటప్పుడు నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ముందైతే మనం మినపప్పు బియ్యం కడిగి నానబెట్టుకుందాం. అలాగే బియ్యం ఒక 3-4 సార్లు కడుక్కొని పక్కన పెట్టేసుకుందాము. ఈ పప్పులు కలపటానికి తొక్కు పప్పు కనుక కడిగిన తర్వాత లాస్ట్లో 2 కలిపి వేస్తానండి. మినపప్పు బియ్యం 2 కలిపి మిక్సీ పట్టుకుందాం. ప్రస్తుతానికైతే 4 గంటలు ఖచ్చితంగా 4 గంటలు నానాలండి. నేను ఇప్పుడు ఉదయం పూట వేస్తున్నాను, సాయంత్రానికి స్నాక్స్ లాగా చేస్తున్నానండి. బియ్యం కడుక్కున్నామండి, పక్కన పెట్టేసుకుందాము. అలాగే మినపప్పు అండి, పై తొక్కంతా తీసేద్దాం. ఓకే అండి, తొక్కంతా పోయింది. ఇక 4 గంటలు నానబెట్టేసుకున్న తర్వాత ఆయుడుకుడు ఎలా చేయాలో నేను చూపిస్తానండి. మినపప్పు 4 గంటలు నానబెట్టానండి. కడుక్కుందాం మినపప్పు ఫస్ట్. బాగా నానిపోయాయి మినపప్పు. తొక్కపోయే వరకు మనం కడుక్కోవాలండి. తొక్కంతా పోవాలండి. 5-6 సార్లు కడిగితే కానీ తొక్కపోదు. కడగాలి. ఫ్రెండ్స్, పొట్టంతా పోయే వరకు కడుక్కున్నాను. ఇప్పుడు మనం ఈ బియ్యం తీసి మళ్ళీ ఒకసారి లాస్ట్గా కడుక్కోవాలి.
ఇవన్నీ కలుపుకోవాలి, బియ్యం మినపప్పు. బియ్యం ఎక్కువ ఏం అవసరం లేదండి. ఇంకా గ్లాసున్నరకి అర గ్లాస్ పోసానండి బియ్యము. మినపప్పు గ్లాసున్నరకి మనం 2 సార్లు కడుక్కొని కంప్లీట్ గా పప్పు కొంచెం పోయే వరకు, తర్వాత మిక్సీ పట్టు. 2 సార్లు కడిగానండి. పప్పు తొక్కంతా పోయింది, మినపప్పు తొక్కంతా. ఇప్పుడు వాటర్ పోసుకొని కడుక్కుందాం ఒకసారి. పైన కడుక్కొని వేరే గిన్నెలో పోసుకుందాం. ఈ గిన్నెలోనే రాళ్ళు ఏమన్నా ఉంటే వడకట్టుకుందాం, జల్లించుకుందాం. అడుగున ఏమన్నా ఉంటే అండి, పైన ఉన్న మట్టి అంతా అడుగుకి వెళ్ళిపోయి ఇలా పైపోయిన తీసేసుకోవాలి. తీసుకొని గిన్నెలు వేసుకోవాలి మినపప్పు బియ్యం. ఆవిడికుడికి ఇలా మొత్తం తీసుకుంటే మట్టి లేకుండా చక్కగా అడుగు తేలిపోయింది, ఇసుక మట్టి. మూత పెట్టేసుకుందాం అండి. మిక్సీ తెచ్చుకొని మిక్సీ పట్టుకుందాం పిండిని, ఆవిడికుడి పిండిని. మినపప్పు బియ్యం వేసుకుందాం మిక్సీలో. కొంచెం వాటర్ పోసుకుందాం, అలాగే సాల్ట్ సరిపడా వేసుకుందాం. మిక్సీ పట్టుకుందామండి ఆవిడికుడికి మినపప్పు బియ్యం. మెత్తగా పట్టుకోకూడదండి, బరగగా పట్టుకోవాలి. ఇంకొంచెం వేసుకుంటే సరిపోయింది. గిన్నెలో వేసుకుందామండి పిండిని. అలాగే రెండో వాయి కూడా వేసుకుందాము. వాటర్ ఏం అవసరం లేదండి, కొంచెం జోరుగా ఉంది కదా, నీళ్ళు తగ్గించాము. ఇందులో వేయాల వాటర్, అందులో వేసాక జోరైంది. సాల్ట్ సరిపడా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. కొంచెమే వేస్తున్నాను నేను. పిండి అంతా కలుపుకున్న తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు. వాటర్ వేయలేదండి రెండోసారి, ఫస్ట్ వేసాను కదా, కొంచెం జోరుగా ఉంది, ఇలాగే ఉండాలి. ఇది వేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి పిండి ఎలాగ ఉండాలి. ఫస్ట్ నీళ్ళు ఎక్కువైంది అనేసి నీళ్ళు రెండోసారి వాటర్ పోయలేదండి. రెండు కలిపి మనం పిండి గంటితో కలిపుకుందామండి.
ఆవిడ కుడుముకి మిక్సీ వేయటం రెడీ కంప్లీట్ అయిపోయిందండి. మనం ఆవిడ కుడుము ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మిక్సీ తీసేసాను. ఇంట్లోగా పిండి కలుపుకుందాం ఫస్ట్. సాల్ట్ కొంచెం వేసుకుందామండి. ఆవిడ కుడుము చేయడానికండి ఇడ్లీ పాత్ర లాగే ఉంటుంది. ఇది కూడా ఇడ్లీ పాత్ర లాగే ఉంటుందండి. ఈ 2 గిన్నెలు వస్తాయి ఆవిడ కుడుముకి. వాటర్ పోసుకుందాం ఫస్ట్. గ్లాస్ పోసానండి, ఇంకో గ్లాస్ పోస్తాను. పిండి వేసుకుందామండి ఆవిడ కుడుముకి. క్లాత్ ఇలా కప్పుకోవాలండి. తడిపాను నేను, తడిపిన క్లాత్ వేసుకోవాలి. ఇలాగా పాత్రలు పెట్టేయాలండి. అలాగే 2వ గిన్నె కూడా అలాగే పెట్టుకుందామండి. కొంచెం చిన్నగా ఉన్నాయండి. విడిగా మనం గిన్నెలో ఆవిరి పెట్టుకున్నట్టయితే వేసుకోవచ్చండి. ఈ క్లాత్ ఇలా కప్పేసుకుందామండి. మూత పెట్టేసుకొని మంట పెట్టుకుందామండి. ఆయిల్ అలా తయారైతే పావు గంట ఆగితే మనం ఒకసారి మూత తీసి చూసుకొని ఆ తర్వాత గిన్నెలో పెట్టేసుకోవాలండి. ఫస్ట్ అయితే మంట పెట్టుకుందాము. అర కేజీ మినపప్పు వేసుకుంటే అండి 4 మనుషులు తినొచ్చండి. 2 కాడికి. ఒకటి తింటేనే ఫుల్ అయిపోయిందండి. ఇవి చిన్నవి కనుక 2 వేసుకోవచ్చండి. పాత్రలు చిన్నవి కనుక 2 వేసుకొని తినొచ్చండి. 2 ఫుల్ అయిపోయింది. అయితే వారానికి 2 సార్లు ఇలాగా చిన్న పిల్లలకి, బలహీనంగా ఉన్న వాళ్ళకి మనం ఇలాగ ఆవిడ కుడుము చేసి పెడితే చాలా మంచిదండి. నడుములు కూడా బలాన్ని ఇస్తుందండి. అలాగే ఆడపిల్లలు మరి ముఖ్యంగా చిన్నప్పుడే ఇలాగ చేసి పెడితే పెద్ద మనిషి అయ్యే టయానికి చెప్పాలి. ఏమైంది తెలియదు కొంతమందికి. పెద్ద మనిషి చిన్నపిల్ల ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి పెట్టండి, చాలా మంచిదండి. అలాగే పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. నడుము నొప్పులు అనేవి ఉండకుండా చక్కగా బలాన్ని ఇస్తుంది. ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఉడికిన తర్వాత చూపిస్తాను. ఉడికిందో లేదో చూద్దామండి. 20 నిమిషాలు అయింది. ఓకే అండి, చాకేం అంటుకోవట్లేదు, ఉడికింది. స్టవ్ ఆపేసేసుకొని మనం గిన్నెలో పెట్టుకుందాం అండి ఆయిల్ పొడి.
ఓకే అండి. ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయింది, చాలా బాగా వచ్చింది. అలాగే రెండోది కూడా తీసేద్దాం. ఫ్రెండ్స్ దీనిలో మనం కొంచెం కారపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా తినొచ్చండి. ఆవిడ కుడుము నరాలు నడుములు బలహీనంగా ఉండకుండా చక్కగా బలంగా ఉన్న వాళ్ళు, నీరసంగా ఉన్న వాళ్ళు, నిస్సత్తుగా ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అని. ఫ్రెండ్స్ నీరసంగా ఉండేవాళ్ళు, బలహీనంగా ఉండేవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ ఆవిడ కుడుము తినొచ్చండి. కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని కొంచెం వారానికి 2 సార్లు అన్న తింటే ఆరోగ్యాలు బలాన్ని ఇస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది టేస్ట్ నేనైతే తిని చూపిస్తాను. కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. కాలుతున్నాయండి, వేడిగా ఉంది. దీనికి దగ్గరగా చూపించు ఫ్రెండ్స్. ఇది చాలా బాగా ఉడికాయి. ఇప్పుడు కారపొడి నెయ్యి నంచుకొని తిని చూపిస్తాను. చాలా బాగా వచ్చిందండి. హాయ్ అండి, తెలుగు అండ్ తమిళ ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను పిల్లలకు స్నాక్స్ లాగా సాయంకాలం పూట ఆవిడ కుడుము చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.